హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వంట తీసుకొస్తున్నాం. ఎంత టేస్టీగా అంటే మామూలు టేస్ట్ కాదులే, అదిరిపద్ది గోంగూర బోటి. నేను చెప్పిన స్టైల్లో చేసుకొని కలవరిస్తా తినాలా, అంత అద్భుతంగా ఉంటుంది. బోటి గోంగూర ఎలా చేసుకోవాలనే దాన్ని నేను ఈరోజు మీకు చూపిస్తున్నా. దానికోసం నేను ఒక 1/2 కిలో బోటి తీసుకున్నా, శుభ్రంగా ముక్కలు చేసి పెట్టుకొని కడుక్కున్నా. దీన్ని ముందు ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఉడికించుకోవాలి మెత్తగా బాగా. దాంట్లోకి కొంచెం కల్లుప్పు, 1 స్పూను పసుపు వేసుకొని మంట బాగా పెట్టుకొని ఉడికించుకోవాలి ముందు వాటిని. దానికోసము ఇప్పుడు అది ఉడికేలోగా మనము ఈ బోటి ఉడికేలోగా ఈ గోంగూరను శుభ్రంగా ఒలిసి పెట్టుకొని కడిగి పెట్టుకుందాము. ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. ఒలిసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆ గోంగూర, బోటి గోంగూర ఎంతో అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదులే టేస్ట్. అసలు తినాలనుకున్న వాళ్ళకు ఇంతకు మించిన ఐటమ్స్ దొరకదు అస్సలు. గోంగూర బోటి అంటే ఇంకా అసలు ఎవరైనా కానీ కలర్ ఎత్త తినాల్సిందే. గడ్డి ఉంటుంది, ఇసుక ఉంటుంది, నానా చెత్త అంతా ఉంటుంది. కాబట్టి గోంగూరను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలా కడిగి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇసుక గరగర 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 అంటుంటుంది. ఇప్పుడు ఒక కట్ట గోంగూర తీసుకున్నాము, శుభ్రంగా కడిగి పెట్టుకొని 100 గ్రాములు పచ్చిమిర్చి వేసుకున్నాము. దాంట్లోకి 100 గ్రాములు అదే 1/4 కిలో టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని బోటి గోంగూరకు ఈ టైప్లో చేసుకుందామయ్యా. ఎంత బాగుంటుందంటే నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. కలవరియాలటనే, మామూలుగా కూడా కాదు అస్సలు. ఇది రెడీ అవుతుంది. ఇంకా బోటి ఉడికిన తర్వాత దాని ప్రాసెస్ చూపిస్తా ఎలా చేసుకోవాలనేది. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. మోడీ గారికి నమస్కారము. మన రాజ్యానికి, మన దేశానికి మోడీ సర్కార్ మళ్ళీ రేపు బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఆయనే అధికారంలోకి ఉంటాడు. నేనైతే మోడీ అభిమానిని. ఆయన ఎక్కడ ఉన్నా కానీ, నిద్రలో ఉన్నా కానీ ఆయన కలవరిస్తాం. నా ఓటు మోడీ గారికే వేస్తున్నా. మరి మీ ఓటు ఎవరికి వేస్తారో? మన మోడీని కాపాడుకుందాం, మన మోడీకి ఓటు వేసుకుందాం, మన మోడీని గెలిపించుకుందాము, మన ప్రభుత్వాన్ని, మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాము. జై హింద్. బోటి బాగా ఉడికిందయ్యా మెత్తగా. ఇదిగో చూడండి, ఇదిగో మెత్తగా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ బోటిని మనము నీళ్ళలో వేసి వడగట్టుకుందాం. బొక్కల గిన్నెకి వేసుకొని దీన్ని దించేస్తున్నా. ఇప్పుడు ఈ గోంగూరను శుభ్రంగా నీట్గా ఉడికించుకుందాము. దీన్ని ఉడికించుకొని దంచుకొని దాని ప్రాసెస్ గోంగూర బోటిని ఎలా చేయాలనేది చూసుకుందాము. ఇప్పుడు గోంగూర 1 కట్ట, 100 గ్రాములు పచ్చిమిర్చి, 1/4 కిలో టమోటా, దాంట్లోకి 3 చెంచాలు నూనె వేస్తున్నా. గోంగూర బాగా ఉడికిందా. ఇప్పుడు దీన్ని దించుకొని శుభ్రంగా దంచుకుందాం. ముందు పచ్చిమిరకాయలు వేసుకొని రోట్లో మెత్తగా దంచుకుందామయ్యా. రావయ్య రామయ్య రావయ్యో పుత్తిరుచుడు రావయ్య. ఇప్పుడు గోంగూర వేసి బాగా మెత్తగా దంచుకుందాము. పచ్చిమిరకాయలు బాగా మెదిగినాయి. అలాగే అవి మెదిగిన తర్వాత గోంగూర వేసినాం కదా, వేసుకొని మెత్తగా దంచి పెట్టుకుంటే, మిక్సీకి వేసుకోవద్దయా. మిక్సీకి వేసుకుంటే మాత్రం టేస్ట్ ఉండదు. ఏదన్నా రోట్లో దంచుకున్నదే రుచి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నూనె పోసి కొద్దిగా ఉల్లిపాయలు వేపుకొని కొంచెం కరివేపాకు వేసినాము. ఇది బాగా వేయించుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు 1 చెంచా సరిపోద్ది.
ఎందుకంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం అంతే అది. అది వేస్తున్నాం కదా చూడు ఎంత కమ్మట వాసన వస్తుందో. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర, బోటి గోంగూర. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టుకున్న బోటి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు బోటి బాగా ఉడికింది. ఇప్పుడు వేసుకుందాం గోంగూర. ఇప్పుడు మనం మెత్తగా దంచి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు ఇందులో వేసుకుందాము. వేసుకొని బాగా కలబెట్టుకుందాము. కారము ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరకాయలు వేసి దంచి పెట్టుకుని ఉన్నాం కాబట్టి అవసరం లేదా. ఆ కారమే దీనికి మస్తుగా సరిపోద్ది, ఇబ్బంది లేదు. అసలు మామూలుగా ఉండదు టేస్ట్ ఇది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం కొంచెం లైట్గా, ఒక ఆప్షన్ ఇంకా అయిపోయింది. ఇంకంతేనే గోంగూర బోటి ఎంతో ఎంతో చాలా చాలా రుచికరమైన గోంగూర బోటి అద్భుతమైన టేస్ట్ తోటి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. చూడండి, ఈ టైప్లో చేసుకోండి. కలవరెత్త తినాలి గోంగూర అంతే. తయారీ విధానం ఒకసారి చెప్పుకున్నాము. ఒక ½ కిలో బోటి తీసుకున్నాము. ఒక కట్ట గోంగూర కట్ట తీసుకొని, ఒక 100 పచ్చిమిరకాయలు, ఒక ½ కిలో టమాటాలు, ముందు గోంగూర బాగా ఉడకబెట్టుకొని మెత్తగా రోట్లు వేసుకొని దంచుకున్న తర్వాత బోటి మాత్రం మంచిగా కోసుకొని సన్నగా ముక్కలు ముక్కలుగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మొత్తం గోంగూర దంచుకున్న తర్వాత బాండి పెట్టుకోవటం, నూనె వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తాలింపు వేసుకొని అందులో ఈ బోటి అనేది బాగా ఉడకనిచ్చుకోవాలి. మరగనిచ్చుకున్న తర్వాత గోంగూర వేసుకొని బాగా ఉడికించుకొని కొద్దిగా ధనియాల పొడి, కొంచెము కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో అద్భుతమైన రుచి. మామూలుగా ఉండదులే గోంగూర. అబ్బబ్బబ్బబ్బబ్బా తింటుంటే కలవరియాలన్న సామి రంగా అట్లా ఉంటుంది ఈ గోంగూర బోటి. ఈ టైపులో చేసుకోండి. అస్సలు పలావులోకి కానీ, అన్నంలోకి కానీ, రొట్టెల్లోకి కానీ, అసలు దేంట్లో పెట్టుకున్న చపాతీలోకి కానీ, దేంట్లో పెట్టుకున్నా కానీ కలవరిత తినాలి మీరు అంతే. అది ఆ టైప్లో చేసుకోండి.